సెకండ్ టు ఐనిస్. ఒక మనిషి సాధారణంగా నీటిలో ఎంతసేపు బ్రీత్ హోల్డ్ చేయగలడు? 1 నిమిషం, 2 నిమిషాలు. కానీ ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ఫ్రీ డ్రైవర్ ఏకంగా అరగంటకు దగ్గరగా అంటే 29 నిమిషాల 3 సెకండ్ల పాటు ఊపిరి బిగపట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. క్రొయేషియాకు చెందిన విటోమిర్ మారిసిక్ సాధించిన ఈ అసాధారణమైన ఫీట్ వెనుక ఉన్న టెక్నిక్స్ ఏంటి? ఈ హ్యూమన్ బాడీ లిమిట్స్ ఎలా ఎక్స్పాండ్ చేశారు? అన్బిలీవబుల్. 29 నిమిషాలు 3 సెకండ్లు ఊపిరి ఆపడం అంటే గేమ్ కాదు. ఇది నార్మల్ గా ఎవరికి పాసిబుల్ కానీ హ్యూమన్ ఫీట్. దీనితో మారిసిక్ 2021లో అదే దేశానికి చెందిన బుడిమిర్ సొబాట్ రికార్డ్ ను ఓవర్టేక్ చేశారు. ఈ ప్రొఫెషనల్ ఫ్రీ డ్రైవర్స్ ను బ్రీత్ హోల్డింగ్ ఎక్స్పర్ట్స్ అని పిలవాలి. ఇది ఓవర్ నైట్ సక్సెస్ కాదు. దీని వెనుక సంవత్సరాల ట్రైనింగ్ ఉంది. కార్డియోవాస్కులర్ ట్రైనింగ్ తో హార్ట్, లంగ్స్ సూపర్ పవర్ చేస్తారు. మెడిటేషన్, బ్రీతింగ్ టెక్నిక్స్ తో బాడీపై ఫుల్ కంట్రోల్ సాధిస్తారు. హార్ట్ బీట్ రేట్ ను కంట్రోల్ చేయడం, లంగ్స్ లో ఎక్కువ ఎయిర్ ను స్టోర్ చేసుకోవడం, ఇవన్నీ వీరి స్పెషల్ టెక్నిక్స్. ట్విస్ట్ ఏంటంటే ఈ వరల్డ్ రికార్డ్ కు ముందు మారిసిక్ దాదాపు 10 నిమిషాలు 100% ప్యూర్ ఆక్సిజన్ ను పీల్చుకున్నాడు. అందుకే దీనిని ఆక్సిజన్ అసిస్టెంట్ స్టాటిక్ ఆప్నియా కేటగిరీలో గిన్నిస్ నమోదు చేసింది. ఈ హై లెవెల్ ఆక్సిజన్ సపోర్ట్ నే సాధారణ లిమిట్స్ ను దాటడం పాసిబుల్ అయింది. సైన్స్ ఏం చెప్తోంది? మనం ఊపిరి ఆపగానే బ్లడ్ లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరుగుతుంది. వెంటనే బ్రెయిన్ బ్రీత్ తీసుకో అనే సిగ్నల్ పంపుతోంది. కానీ ఈ ఫ్రీ డ్రైవర్స్ తమ స్పెషల్ ప్రాక్టీస్ ద్వారా ఈ రియాక్షన్ ను డిలే చేస్తారు. మెదడు ఇచ్చే ఆ తక్షణ స్పందనను తగ్గించడం ద్వారానే వీరు ఆ సైకలాజికల్ బ్రేక్ పాయింట్ ను కంట్రోల్ చేయగలుగుతారు. మారిసిక్ దాదాపు 9 నెలల కంటిన్యూస్ ట్రైనింగ్ తో ఈ మైండ్ కంట్రోల్ ను సాధించాడు. లో రాబర్ట్ పోస్టర్ 13 నిమిషాల 42 సెకండ్లను రికార్డ్ చేయడంతో మొదలైన ఈ జర్నీ ఇప్పుడు సాధనతో మానవ సామర్థ్యం ఎంత ఎక్స్పాండ్ అవుతుందో ప్రూవ్ చేసింది.